హాయ్ హలో అందరికీ. ఇవాళ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చానండి. కుకట్పల్లిలో ఉంది. మాకు ఒక చిన్న అంటే పిల్లలకి ఆల్రెడీ హాలిడేస్ వచ్చాయి కదా, మీ అందరికి కూడా తెలుసు కదా. అందరికీ పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి అని అందుకని చెప్పి సమ్మర్కి పిల్లలకి అంటే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్నానం చేశాక డ్రెస్ చేంజ్ చేసి మనం వాళ్ళకి కంఫర్ట్గా ఉండే క్లాత్స్ వేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం. సౌత్ ఇండియాలో పిల్లలకి ఎప్పుడు మేము డైలీ యూజ్కి బట్టలు ఎప్పుడు తీసుకోలేదండి. ఫస్ట్ టైం చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ప్రైసెస్ కానీ క్లాత్ కానీ డైలీ యూజ్కి అని చెప్పి వచ్చాము. చూద్దామని మా చెల్లె వాళ్ళ పాపలిద్దరికీ తీసుకుందండి. సమ్మర్లో డైలీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ యూజ్ చేసుకోవడానికని. కానీ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఏంటంటే కవర్ కానీ బ్యాగ్ కానీ ఉంటే అడుగుతారు కదా, అది అడుగుతున్నారు. తను ఆ కవర్ చూపించేసి పైకి వెళ్ళిపోతుంది ఎస్కలేటర్ మీద నుండి. నేను వెనకాల ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. తమ్ముడు ఆల్రెడీ మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి పార్కింగ్లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న కామెడీ. తమ్ముడు మా వెనకాల వచ్చాడు కదా, వచ్చి చెప్తున్నాడు, మెట్ల దగ్గర చాలామంది ఎంప్లాయీస్ కూర్చున్నారు, లేడీస్ అండ్ జెంట్స్ అందరూ మొబైల్ చూసుకుంటూ. నేను నా ప్యాకెట్లో నుండి మొబైల్ తీసి వీడియో తీసుకుంటూ వచ్చినట్టు ఊరికే అలా చేశాను. వాళ్ళకి బెదిరిద్దామని చెప్పని నేను ఎవరెవరు వర్క్ చేస్తున్నారా లేదా ఖాళీగా కూర్చొని మాట్లాడుతున్నారా వాళ్ళని చూద్దామని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను అని చెప్పి వీడియో తీస్తున్నా. నేను ఆఫీసర్ని అని చెప్పి అది ఇది అని చెప్పి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఉన్న పరంగా కూర్చున్న వాళ్ళు సెకండ్లో నిల్చొని మొబైల్ అన్నీ పక్కన పడేసి, సార్ తీయకండి సార్, మేము అట్లా చేస్తలేం సార్, ఇప్పుడే ఇట్లా రిలాక్స్ కోసం కూర్చున్నాం సార్, చాలా టైం నుండి నిల్చొని ఉన్నామని చెప్పని భయపడిపోయి చెప్పారంట. చేతులు ఇట్లా పట్టుకొని నవ్వుకుంటూ వచ్చాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా కొంచెం కామెడీ అనేది ఎక్కడైనా ఉంటుందండి మాకు. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ మధ్యలో కూడా నేను చూపిస్తాను, చిన్న చిన్న క్లిప్స్ కూడా కవర్ చేస్తాను. ఎక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు వర్క్ చేయకుండా ఖాళీగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుని ఉంటే అక్కడ వీడియో తీయమని చెప్పడం, తీయడం, నేను వాళ్ళు కూడా అదో రకంగా చూడడం డౌట్గా, వీళ్ళు ఏదో చేస్తారు, ఏదో వీడియో తీస్తారు మాకు తెలియకుండా అని. ఇక్కడ కూడా ఎక్కడ ఖాళీగా ఉన్నా వాళ్ళని మాత్రం వదిలిపెట్టలేదు. ఇక్కడ మేము పిల్లల స్టోర్కి వెళ్దామని చెప్పని అడిగాము. ఏ స్టోర్ అంటే ఏ ఫ్లోర్కి వెళ్తే పిల్లల క్లాత్స్ ఉంటాయి అని చెప్పని అడిగితే థర్డ్ ఫ్లోర్ మేబీ అనుకుంటా, మర్చిపోయాను నేను. థర్డ్ ఫ్లోర్కి వెళ్తే పిల్లల కలెక్షన్ ఉంది. ఇక్కడ చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అన్నీ అవైలబుల్ ఉందండి, అన్ని బట్టలు. ఇక్కడ మేము ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ అనుకుని వెళ్ళాం కానీ కాదు, థర్డ్లో ఉంటుంది అని చెప్పారు. నైటీస్ కానీ పిల్లలకి ఫ్రాక్స్ కానీ ఇట్లా స్కర్ట్స్ కానీ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి కానీ ఎందుకో నాకు అంత లో క్వాలిటీ ఒకటి మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉండే ఆ క్లాత్ అదంతా డిజైన్ చూడడానికి పర్లేదు, దూరం నుండి చూస్తే వీడియో కానీ నార్మల్గా చూడడానికి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం అదో రకంగా ఉంది క్లాత్. మనం తీసుకొని యూజ్ చేయలేమేమో, పిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది. అవసరమా ఈ క్లాత్ మనం పిల్లలకి యూజ్ చేయడము అనే ఒక థింక్ అయితే అనిపించింది నాకు. అసలు నాకు తెలిసి అయితే అసలు తీసుకోకపోవడమే బెటర్ అండి. పిల్లలు కూడా చాలా కష్టపడతారు ఇలాంటి ఫ్రాక్స్ ఇవన్నీ వేస్తే, ఎందుకంటే లోపల స్మూత్గా ఉండి డెలికేట్గా అంటే కొంచెం రఫ్గా ఉండకున్న క్లాత్ ఉంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ మేము అన్నీ చూసాము, ఫ్రాక్స్ చూద్దాము ఎలా ఉంటాయి లోపల అని, కానీ ఏది కూడా బాగాలేదండి. చూడండి, ఇక్కడ చూస్తేనే అనిపిస్తుంది ఊర్లలో మార్కెట్లో అమ్ముతారు కదా అట్లా అనిపించింది కొన్ని క్లాత్స్ అయితే. కొన్ని ఏమో డిఫరెంట్గా పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కానీ చిన్న చిన్న అట్లా కొన్ని బాగా అనిపించినాయి. ఇవైతే నార్మల్గా మనకు మార్కెట్లో ఎక్కడైనా కనబడతాయి. ఇది డైలీ యూజ్కి అని చెప్పి ఈ సెక్షను. మనకి సైడ్కి ఉన్న టీషర్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూపిస్తారు, అవి 550కి 4 టీషర్ట్స్ అంట పిల్లలకి. కానీ క్వాలిటీ పరంగా అయితే ఏం కూడా నచ్చలేదండి నాకు. ఏం కాదులే, మనం పెట్టేది ఎక్కువ కాస్ట్ కాదు కదా, తక్కువే కదా, చూద్దాం. టీషర్ట్స్ చిన్నపిల్లలు అయితే ఆల్మోస్ట్ 140, 130, 160 అట్లా ప్రైస్ పడినట్టుంది ఇలా ఈ టీషర్ట్స్కి. ఇక్కడ చూపిస్తున్న టీషర్ట్స్కి చిన్నపిల్లలకి అంటే 5 to 6 years బిలో. పెద్ద పిల్లలకు కూడా ఆల్మోస్ట్ అంతే అండి. 550కి 4 టీషర్ట్స్ అంటే ఎంత పడుతుందండి ప్రైస్, అంతే కదా ఆల్మోస్ట్. ఏమో నేను సరదాగా అటు ఇటు తిరుగుకుంటూ వీడియో తీయడానికి సరిపోయింది. నాకు ఏం కూడా అసలు నచ్చినట్టయితే అనిపించలేదు. కానీ మా చెల్లె మాత్రం డైలీ యూజ్కి ఒకసారి చూద్దాం అని చెప్పి తీసుకుంది. ఒక 2 to
పేర్స్ అనుకుంటా పిల్లలిద్దరికి. ఇక్కడ ఇదంతా బాగుంది కదా, మంచి సెట్ చేసి పెట్టారు చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు. ఒకసారి ఇది ఒకటి తీసుకుందాము, బాగుంటుంది వీడియో అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. చాలా మట్టుకు నేను ఏం కవర్ చేయలేదండి, నాకు ఏది తీయాలనిపిస్తే అది తీసేసాను. ఈ ఫ్లోర్లో ప్రజెంట్ మేము పిల్లల స్టోర్లో ఉన్నాం కాబట్టి పిల్లల స్టోర్ని కవర్ చేశానండి ఈ ఫ్లోర్ అంతా. నాకు మాత్రం అంత అబ్బా అనే అంత మాత్రం ఏం అనిపించలేదండి. ఎక్కువ మేము మాల్లో మ్యాక్స్, ట్రెండ్స్, ఇంకేంటంటే మనకి వెస్ట్ సైడ్, ఇంకా మనకి ప్యాంట్లూస్ అని, లైఫ్ స్టైల్ ఇలాంటి వాటిలో ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అట్లా తీసుకోవడం వల్ల నచ్చలేదా లేకుంటే క్లాత్ వైజ్గా నచ్చలేదో ఏమో కానీ నాకు మాత్రం అసలు ఏం నచ్చలేదు. అక్కడ ఉన్న క్లాత్ ఏది కూడా అస్సలు కూడా బాగా అనిపించలేదు. నేను ప్రిఫర్ చేసేది మాత్రం మ్యాక్స్, ట్రెండ్స్లో డైలీ యూజ్కి పెడతారు కదా టీషర్ట్స్ కానీ, ఇవి పిల్లలకి కానీ మనకు కానీ డైలీ యూజ్ కంటే అవి మనం వాడొచ్చండి, అది బెటర్ మన క్లాత్. ఇందులో ఎంత వెరైటీ కనబడినా ఏది చూసినా నాకు మాత్రం అసలు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. సౌత్ ఇండియాలో పిల్లలకైనా మనకైనా అసలు బట్టల జోలికే వెళ్ళొద్దు అని. మీ అభిప్రాయం ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నేను చేసే ఈ వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ కూడా నెగిటివ్ వేలో కాకుండా కొంచెం పాజిటివ్ వేలో చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. నేను కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను నాకు వీలైనంత వరకు. కంపల్సరీ లైక్ చేయకుండా మాత్రం వదిలేయద్దండి వీడియోని. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక బిట్ తీసాను నేను వాళ్ళని ఇక్కడ మాట్లాడుకుంటూ హాయిగా ఉంటే మా తమ్ముడు వీలంది అంటే దగ్గర దాకా వెళ్ళి తీశాను వీడియో. అప్పటికే అతను అవాయిడ్ చేసినట్టు వెళ్ళిపోవడానికి అని లిఫ్ట్ బటన్ నొక్కుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదేదో కొంచెం చూడడానికి బాగుంది అంటే తమ్ముడు చూస్తున్నాడు. చిన్నపిల్ల అంటే దగ్గర 8 to 10 ఇయర్స్ పిల్లలకైతే బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ మా చెల్లె పాప ఒక ఫ్రాక్ వేసుకొని వచ్చి చూపిస్తుంది. మేము ఆ ఫ్రాకులు కానీ అలాంటి వాటి జోలికి వెళ్ళలేదండి. ఓన్లీ డైలీ టీషర్ట్స్, ప్యాంట్స్, మన షార్ట్స్ మాత్రమే ఒక 2 pairs తీసుకున్నాం. అంతా తిరిగి కూడా మాకు అంత ఏం వర్త్ అనిపించలేదు. క్వాలిటీ వైజ్గా అయితే మనీ పరంగా ఓకే పర్లేదు, కానీ చాలా చీపే, కానీ ఏమో నాకు అంత నచ్చలేదు. తర్వాత మేము మళ్ళీ ఏఎంబి మాల్ అని అక్కడికి కూడా వెళ్ళాము. ఫోరం మాల్, ఏఎంబి మాల్ కూడా వెళ్ళి అక్కడ షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. మాకు 2 days టైంలో ఆ 2 daysలోనే షాపింగ్ అంతా కవర్ చేసుకోవాలనుకున్నాం, కానీ అసలు కలెక్షన్ లేదంటే ఈ టైం కాదా అది నాకు అర్థం కాలేదు. ఫోరం మాల్ అయినా ఏఎంబి మాల్ అయినా ఎందుకో అక్కడ కూడా ఏం అనిపించలేదండి. షాపింగ్ అని వెళ్తే 2 days తిరిగి రిటర్న్ వచ్చేసాం. ఏం కొనలేదు. ఓన్లీ చెల్లె మాత్రం ఇక్కడ పిల్లలకి తీసుకున్న డైలీ యూజ్ 2 pairs మాత్రమే. ఇక్కడ ప్లాజోస్, పాయింట్స్, ఫ్రాక్స్, అంటే మన ఏజ్ వాళ్ళకి ఇంకా ఫ్లోర్కి వచ్చి చూస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, కానీ ఏమో అంత ఏమనిపించలేదు. నాకు మాత్రం తీసుకోవాలి, బాగుంటుంది, అంత స్పెషల్గా అట్రాక్షన్గా కనిపిస్తాయి అన్నంత ఏమైతే అనిపించలేదు లుక్. నెక్స్ట్ వచ్చేసి చెల్లి వాళ్ళ పాపకి అంటే ఆల్రెడీ మేము దసరా టైంలో పిల్లలకి స్టిచ్ చేయించాము, లంగా ఓని, బ్లౌజ్ అని విడిగా. అప్పుడు ఏమైందంటే ఆ హడావిడిలో టైం తక్కువ ఉండే. మేము ఆ టైంలో గోవా వెళ్ళొచ్చి షాపింగ్ చేసి ఇస్తే ఒక 2 daysలోనే తను స్టిచ్చింగ్ ఏమంటే చెల్లె వాళ్ళ పెద్ద పాపకి రాంగ్గా స్టిచ్ చేసింది. క్లాత్ సెట్ కాలేదు, బాడీకి చిన్నగా అయిపోయింది లంగా మీద బ్లౌజు. అందుకని చెప్పి మళ్ళీ పీస్ తీసుకొని దాని మీద మ్యాచ్ అయ్యేది కుట్టిద్దాము, 2 daysలో కుట్టిస్తా అన్నారని ఆల్రెడీ మేము బొటిక్లో తెలుసుకొని వచ్చి ఇక్కడ ఉన్నాము, కానీ నచ్చలేదు, రిటర్న్ అయిపోయాము. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలాగే మీరు నన్ను ఇంకా ఆదరిస్తారనుకుంటూ మీ శ్వేత మునిగాల. బాయ్ అండి.